హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 43rd ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క అనుభవాలతో పాటు ముఖ్యంగా చాలా దగ్గరగైన వ్యక్తుల గురించి చెప్పుకోవడం జరిగింది. లలిత మేడం గారు అండ్ రేవతి మేడం గారు, వారితో ఉన్న సాంగత్యం, వారితో ఉన్న యొక్క ఎంతో ఈజీనెస్ ఎలా ఉంటుందనే ఒక అనుభవాలు అవన్నీ చెప్పడంతో పాటు చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ ద్వారా ముగించుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతం 43rd ఎపిసోడ్లో సో మేడం యొక్క లైఫ్లో ఇంకొన్ని పేజీలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేయబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం లాస్ట్ ఎపిసోడ్లో నిజంగా వాళ్ళిద్దరి గురించి చెప్పాక వాళ్ళిద్దరిని మీట్ అవ్వాలని చాలామంది కనుక్కుంటున్నారు మేడం. సో మేడంకి ఇంత బాగా క్లోజ్గా వాళ్ళు ఉన్నారంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు ఎంతో గ్రేట్ మాస్టర్స్. అట్ సేమ్ టైం వాళ్ళ లోపల ఉన్న జ్ఞానం గురించి తెలుసుకోవడం, అట్ సేమ్ టైం వాళ్ళు మీకు బాగా క్లోజ్ కాబట్టి టు నో అబౌట్ యూ ఇంకా వాళ్ళకి ఎక్కువ తెలుసుకుంటుందని చెప్పేసి వాళ్ళని కలుసుకునే ప్రయత్నం కూడా చాలామంది చేస్తున్నారు మేడం. బాగానే ఉంది. యా, ఇంకా కొంతమంది అయితే సో లలిత మేడం అని చెప్పారు. సో లలిత మేడం అంటే మనం సొసైటీలో చాలామంది పేరు ఉన్నారు. సో వాళ్ళ వాళ్ళ ఫోటోలు కూడా పెట్టండి సార్ అని చెప్పేసి కొద్దిమంది సో టు ఐడెంటిఫై. సో ఇలాగా మీరు చెప్పిన లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసిన ఎక్స్పీరియన్సెస్ చాలామంది టచ్ చేసింది మేడం. అండ్ ఎస్పెషల్లీ మీరు మన అనుభవాలకు తగ్గట్టుగానే మన మనుషులు దగ్గర అవుతారు. అలాగా నాకు వీళ్ళిద్దరు బాగా దగ్గర అయ్యారు. ఆ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే ర్యాపిడ్గా జరగడం మొదలెట్టిందో సో ఆ టైంలో లలిత గారు రావడం అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఒక్కసారిగా చాలామంది లైఫ్స్ కూడా ఒక రిఫ్లెక్షన్ లాగా అనిపించింది మేడం. అంటే ఎప్పుడైతే మనము మెడిటేషన్లోకి వస్తామో సో మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అంతమందికి ఉన్న వ్యక్తులు దూరం అవ్వడమో లేకపోతే కొత్త వ్యక్తులు చాలామంది దగ్గర అవ్వడం అనేది చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది మేడం. ఎస్పెషల్లీ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాక అలా సాధన పెంచిన కొద్దీ సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ బాగా రిఫ్లెక్ట్ అయింది చాలామంది. అంతే కదా. ఇప్పుడు మనం ధ్యానం పెంచుతున్న కొద్దీ ధ్యానంతాలకు మనుషులే అంటే ధ్యానంలో పరిపక్వత చెందిన వాళ్ళే మనకి తొందరగా దగ్గర అవుతారు. అంతవరకు వేరే 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 ఉంటాయి మనకి, మన ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. అలాంటి వాళ్ళే మనకి మనం జత చేసుకుంటాం. అలా కాదు, ఎప్పుడైతే మనం కొంచెం మనం సర్చ్ చేసుకుంటామో మన యొక్క ధ్యానాన్ని కానీ అనుభవాన్ని కానీ మనం కానీ ఓకే అప్పుడు అలాంటి వాళ్ళే ఎంటర్ అవుతారు మన లైఫ్లోకి, దగ్గర అవుతారు. ఓకే. సో మన ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ లెవెల్స్ కలవాలి, మన ఆరాలు కలవాలి, మన ఐడియాస్ కలవాలి. అప్పటివరకున్న ఆ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, తెలియకుండానే అలాగ స్లోగా అసలు వాళ్ళ ఉనికే ఉండకుండా పోతుందమ్మా. వాళ్ళు ఒకప్పుడు మన జీవితంలో ఉన్నారనేది కూడా పోతుంది. అవును మేడం, అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే వితౌట్ అవర్ ఎఫర్ట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళ దూరం అయిపోతున్నారు అనేది కూడా తెలియకుండా దూరం అయిపోతారు. మళ్ళీ ఆ చిన్న ఏ పార్టీ ఒక రిగ్రెట్ కూడా ఉండదు మేడం, అస్సలు ఉండదు. ఆ రిగ్రెట్ అనేది అస్సలు ఉండదు. నిజంగా అది ఇట్స్ ఎ గ్రేట్ మనం ఏమంటాం అంటే తెలుసుకోవాల్సిన విషయము. మనకి అట్లా అంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోము అలా జరుగుతుంది అని ఫ్యూచర్లో. ఆ టైంలో ఉన్న వాళ్ళ గురించి ఒకప్పుడు నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో మనం ఇలా అవుతాము మారుతామని కూడా తెలీదు. కానీ మాస్టర్స్ మోల్డ్ చేస్తారు మనని. ఓకే.
మాస్టర్స్ ఎప్పుడైతే మనని మోల్డ్ చేస్తారో మన ఇంట్రెస్ట్లు మారుతాయి, మనుషులు మారుతారు, ఓకే. ఆ ఉనికే ఉండకుండా పోతుంది. నిజంగా చెప్తున్నా, అది నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఉనికే ఉండదు. సో ఆ టైంలో మనం ఎటువంటి ఒక ప్రయత్నం చేయము, చెయ్యము, చేయకుండానే అయిపోతాం. ఓకే. కానీ ఎంతో హాయిగా ఉంటుందో. ఇట్స్ న్యాచురల్ ఫ్లో, న్యాచురల్గా ఉంటుంది. ఎస్. సో ఆ న్యాచురల్ ఫ్లో వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేసేసుకొని జస్ట్ ఫార్వర్డ్ అయిపోవాలి, అంతే కదా? ఫార్వర్డ్ అయిపోవాలి. దాని గురించి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు. అది ఎందుకు అలా అయింది అనలైజ్ మనం చేయకూడదు. లేదు, అలాంటి ఎందుకు అలా అయింది అని అనుకోవడానికి కూడా అనిపించదు, అనుకోవాలని కూడా అనిపించదు. వాళ్ళు వచ్చి గుర్తు చేసే తప్ప. వాళ్ళు వచ్చి గుర్తు చేసినా స్ట్రేంజర్స్ లాగా ఉంటుంది. ఓకే. మనం వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వం, స్ట్రేంజర్స్ లాగా చూస్తాం మనని, ఓకే, వాళ్ళని. అది మేడం. ఈ సందర్భంలో ఒకటి గుర్తొచ్చింది మేడం. ఎప్పుడైతే మనకు వాకిన్స్ అవుతాయో జస్ట్ మనకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వరకే మటుకే ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో తక్కినంత కూడా విల్ బి యాజ్ అ విట్నెస్. ఇమ్మీడియట్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఒక్కటే మనతో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇమ్మీడియట్ ఫ్యామిలీని మనం చూస్ చేసుకొని వస్తాం. ఓకే. ఆ వచ్చిన వాకిన్ కూడా ఆ ఇమ్మీడియట్ ఫ్యామిలీతో ఒక ఒప్పందాలతోటే వస్తాడు, అది ఎవరైనా కానీ. వీళ్ళందరినీ చూసుకుంటాము అనే మాట తీసుకొనే ఈ సోల్ పైకి వెళ్తుంది, ఆ సోల్ లోపలికి వస్తుంది. ఓకే. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు రంప చెప్తాడు కదా, పైకి వెళ్ళాక ఆస్ట్రల్ బాడీస్ రెండు కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళ పర్పసెస్ ఏంటో తెలుసుకొని అప్పుడు వాకిన్ అవుతాడు. ఈవెన్ రంప కూడా వాకిన్ అయ్యాడు ఇంకొక బాడీలోకి, ఏది ఒక డాక్టర్ బాడీలోకి. ఎందుకంటే తన పర్పస్ ఇంకా అవ్వకుండానే తన బాడీ వెకేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ డాక్టర్ ఏమో వెకేట్ చేయాలి యాక్చువల్లీ, కానీ బాడీ మాత్రం చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ డాక్టర్ సోల్ పైకి వెళ్ళి ఆ రంపా సోల్ పైకి వచ్చి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని అప్పుడు ఈ డాక్టర్ బాడీలోకి వస్తాడు రంప. ఓకే. వచ్చి తన పర్పస్ ఒక పుస్తకం రాయాలన్నమాట, మై జర్నీ టు వీనస్ అని. ఆ పుస్తకం రాసాక అప్పుడు వెళ్ళిపోతాడు. ఓకే. అప్పుడు ఆ బాడీలో ఉన్న వైఫ్ కూడా చెప్తాడు, నేను నీ హస్బెండ్ని కాదు. అంత ఓపెన్గా చెప్తాడు, నేను హస్బెండ్ని కాదు, నేను ఐ హ్యావ్ టేకెన్ యువర్ హస్బెండ్స్ బాడీ. కొన్నాళ్ళకి అది ఆ బాడీ కూడా రంపా ఫేస్ తీసేసుకుంటుంది. ఓకే. న్యాచురల్గా రియల్ ఇన్సిడెంట్ ఇది, పుస్తకంలో రాశాడు రంపా. ఓకే. అక్కడ బాడీని పడుకుంటే చూపిస్తాడు, చూడు సోల్ లేకపోతే బాడీ ఎలా ఉంటుందో చూడని తీసేస్తాడు. అదేదో బ్రహ్మగారు అంటారు చూడు, ఇన్ని రంధ్రాల తిత్తి అని, 9 రంధ్రాల తిత్తి అని. ఆ బాడీ అంతా ఎలా ఉంటుంది తెలుసా, బలూన్ గాలి తీసేస్తే ఎలా ఉంటుంది, ముడతలు పడిపోయి అలా ఉంది ఆ బాడీ. శ్వాస లేకపోతే అలా ఉంటుంది, శ్వాస లేకపోయినా సోల్ లేకపోయినా. సో అది చూపిస్తాడు అనమాట. భలే ఉంది మేడం ఎగ్జాంపుల్ అది. గాలి లేని మన శ్వాస లేకపోతే ఏముంది, మన సోల్ లేకపోతే ఏముంటుంది, అదే అంటాడు బ్రహ్మంగారు కూడాను. నవరంధ్రాల తిత్తి ఇది. తిత్తి అంటే ఏంటి, బలూనే. ఆ బలూన్ గాలి తీసేస్తే ఏముంది, ముడతలు పడిపోయి ఉంటుంది. దీనికోసం ఇంత తపన ఉండాలి, తపన ఉండాలి, బట్ లిమిట్. ఆ తపన కూడా యూనివర్సల్ వర్క్ కోసం ఉండాలి. అలాగైతే వాకిన్ అయ్యే ప్రతి ఒక్క సోల్ కూడా డిస్కస్ చేసుకొనే
పర్టికులర్ అన్ని కూడా Yes. ఒప్పందాలు పెట్టేసుకొని వస్తారు. ఒప్పందాలు పెట్టుకొని వస్తారు. సో వితౌట్ అవర్ పర్మిషన్ నోబడీ కెన్ ఎంటర్. నోబడీ క్యాన్ ఎంటర్. ఓకే. మరి కొన్నిసార్లు మన కాన్షియస్ మైండ్కి తెలియదు కూడా. మన కాన్షియస్ మైండ్కి తెలియదు అది. ఓకే ఓకే అది మన సోల్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతాయి. ఓకే. అప్పుడు చెప్తాడు అనమాట. పైకి వెళ్ళాక అస్ట్రల్గా చెప్తారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నాకు నీ బాడీ కావాలి, ఆర్ యూ ఓకే, విల్ యూ గివ్ మీ, అన్నీ ఒప్పుకోవాలి వీడు ఇవ్వడానికి, లేకపోతే ఎంటర్ కాలేడు. ఓకే. అది సో వాకింగ్ అయ్యాక ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకే రెస్పాన్సిబిలిటీ. కానీ కొన్ని బాడీకి తీసుకున్నాక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక తక్కిన వాళ్ళకి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ దే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఓకే ఓకే. ఇప్పుడు రంపలాగా అందరూ నేను నీ హస్బెండ్ని కాను అని చెప్పకపోవచ్చు, బట్ ఆ డిఫరెన్స్ వైఫ్ కనిపెడుతుంది. ఓకే. గ్రేట్ సైన్స్ కదా మేడం. చాలా గ్రేట్ సైన్స్ అమ్మా. సో మన చాలామంది మెడిటేటర్స్ సో మెడిటేషన్ అయ్యాక వాళ్ళక కంప్లీట్ వాళ్ళ డిటాచ్మెంట్, ఇందాక మీరు చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్ అండ్ వెళ్ళిపోతారు రిలేటివ్స్ అంతా కూడా తెలియకుండానే డిటాచ్ అయిపోతూ ఉంటారు. దూరం అయిపోతారు. దూరం అయిపోయి వాళ్ళు యూనివర్సల్ వర్క్ కోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం టు ప్లీజ్ అదర్స్, ఎవ్రీబడి. అందరినీ ప్లీజ్ చేయాలి కదా, కుటుంబంలో అక్కలు తమ్ముళ్ళు వీళ్ళు వాళ్ళు అందరినీ ప్లీజ్ చేసుకుంటూ పోవాలి. అదంతా టైం వేస్ట్ కదా వాళ్ళకి. వచ్చిన పర్పస్ వేరు. ఓకే. బట్ మెమొరీస్ అంతా కూడా ఉంటుంది కానీ మెమరీస్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే మైండ్ ఉంటుంది కదా. ఓకే ఓకే. అది సోల్ లెవెల్లో మార్పిడి జరుగుతుంది కానీ మైండ్ ఉంటుంది కదా. మైండ్ ఈజ్ ద సేమ్. ఓకే. కానీ వర్క్ ఈజ్ అదర్, వేరేది. వర్క్ వేరు, మైండ్ వేరు. ఏ పర్పస్తో వచ్చాడో ఆ పర్పస్ని చేసుకుంటూ మైండ్ ఏమో మరి మైండ్ లేకపోతే ఇక్కడ పిల్లల్ని పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడు. మెచ్చిన ప్రపంచమైన ఆ విజ్డమ్ కూడా అవసరం ఉంటుంది. అవసరం బాడీలో ఉన్నాడు కాబట్టి అవసరం. ఓకే. ఎటొచ్చి ఆ పెళ్ళాం పిల్లలు కూడా ఈ పర్పస్తో అటాచ్ అయితేనే ఆ సోల్ ఎంటర్ అవుతుంది. ఓకే ఓకే. ముందే అది చూసుకుంటారు. ఈ పెళ్ళాం పిల్లలు ఎలాగుంటారు. ఓకే. చాలాసార్లు సార్ స్పీచెస్లో కూడా స్టేజ్ పైన కూడా చాలా చెప్తున్నాను మేడం. మన పిఎస్ఎస్ఎంలో 80% ఆఫ్ ద మాస్టర్స్ ఆర్ వాకిన్స్ ఆర్ వర్కింగ్ అక్రాస్ ద గ్లోబ్ కంప్లీట్గా అందరూ అని చెప్పి. కానీ ఫస్ట్ విట్నెస్ మీరే మేడం. ఫస్ట్ వాకిన్ అంటేనే మనకు మెయిన్ సార్. ఆ టైంలో మీకు అది ఒక రియాక్షన్స్ కానీ ఆ మాస్టర్స్ అవన్నీ కూడా ఫస్ట్ చూసిన పర్సన్ మీరే మేడం. నిజంగా చాలా కష్టం ఆ వాకిన్. నేను కొత్తలో ఆ ట్రాన్సిషన్ టైంలో ఎప్పుడైతే ఆ సోల్ ఎంటర్ అయ్యి బాడీలో అడ్జస్ట్ అయ్యి ప్రతి సెల్లోనూ దాన్ని యాక్టివేట్ చేసుకొని ఇవన్నీ ఉన్న ట్రాన్సిషన్ ఉంటుంది చూడు, అప్పుడు తక్కిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఓకే ఓకే. ఇంట్లో ఉన్నవాళ్ళు సఫర్ అవుతారు. అది కొన్నేళ్ళు కూడా పట్టవచ్చు, ఇమ్మీడియట్గా కూడా వర్క్ అవ్వచ్చు. ఓకే. ఇట్ టేక్స్ టైం. ఓకే ఓకే. ఇవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ మేడం. ఓకే. బాగుంది మేడం. ఈరోజు మన ఎపిసోడ్ ఒక వాకింగ్ సంబంధించి రావడం చాలా బాగుంది మేడం. ఇలాగా మీకు ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడన్నా మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం ఇలా జరిగినప్పుడు ఏమైనా ఇలాంటి సంఘటన ఏమైనా వచ్చిందా మేడం?
వాకింగ్ సంబంధించినవి. ఇప్పుడు వాకిన్ అనేది కూడా ఇంకోటి చందు. ఆ, ఇప్పుడు ఒక మాస్టర్ వస్తాడు, ఐ మీన్ ఎవరో పైన బ్లవాస్కివో అని బిసెంటో ఇంకెవరో వస్తారు. వచ్చినప్పుడు దే డోంట్ కంప్లీట్లీ యోగానంద పరమహంస కానీ మహావతార్ బాబు వీళ్ళందరూ మాస్టర్స్ ఉన్నారు కదా, అవును. వీళ్ళందరూ కూడా వాకిన్ అంటాం కానీ లేకపోతే ఎంటర్ అయ్యారంటాం కానీ దాంట్లో ఒక రే మాత్రమే వస్తుంది. ఓకే. కంప్లీట్గా మనం వాళ్ళని బేర్ చేయలేము, ఈ శరీరం బేర్ చేయలేదు. చిన్న స్ఫటికం లాంటిగా చిన్న లైన్, ఫైన్ లైన్, ఆ ఫైన్ లైన్కే మనం ఎంతో మారుతాము. ఇంకా కంప్లీట్గా వస్తే ఓకే. మనం అదే 100 వోల్ట్స్ బల్బ్లో 1000 వోల్ట్స్ వస్తే ఎలా ఉంటుంది? పగిలిపోతుంది. ఓకే. ఆ చిన్న రే తాలూకు సబ్జెక్టే ఇంత ఉంటుంది, ఇంకా కంప్లీట్గా వస్తే అసలు రాదు. ఎందుకంటే పైన అది ఇంకా ఓవర్ సెల్ఫ్ డిసైడ్ చేస్తుంది ఇంకా అక్కడ. ఓకే. నీ యొక్క పార్ట్స్ అక్కడక్కడ వెళ్తాయని. ఓకే. వెళ్ళినప్పుడు వాళ్ళు దే విల్ టేక్ దేర్ హిజ్ వర్క్. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మహావతార్ బాబాజీ అన్నారంటే ఆయన చిన్న రే అంతే. కంప్లీట్గా వస్తారంటే నేను ఒప్పుకోను కూడా, ఎందుకంటే అది రారు. ఓకే. ఓకే. అలాగా చాలా మందికి రేస్ పంపిస్తుంది, వాళ్ళ ద్వారా వర్క్ చేస్తుంది. వాళ్ళ ద్వారా వర్క్ జరుగుతుంది. వర్క్ ముఖ్యం మనకి. ఓకే. ఓకే. దాన్ని కంప్లీట్గా వచ్చాడా లేదా అదంతా ఇమ్మెటీరియల్. నీకు వర్క్ ముఖ్యం. యూనివర్సల్ వర్క్. ఒకళ్ళలో వస్తే వర్క్ చాలా తక్కువ అవుతుంది, 10 మందిలో వస్తే వర్క్ ఎక్కువ అవుతుంది. అది కూడా ఉంది కదా. అవును మేడం. because they want many bodies. Many bodies for the same purpose. ఓకే. ఇప్పుడు పత్రికారు లాంటి వాళ్ళలో అయితే కంప్లీట్గా దిగినా హీ కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎవ్రీబడి. అంత శక్తి ఉంటుంది సార్. ఎస్. సో తట్టుకునే శక్తిని బట్టే వాకింగ్ ఉంటుంది. ఓకే. సో ఆ తట్టుకునే శక్తి వాళ్ళు పెంచుకునే ప్రాసెస్ మెడిటేషన్. తట్టుకునే శక్తి పెంచుకునేది అంతకుముందు ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేసిన ధ్యానము. ఓకే. సో వాళ్ళ యొక్క తపన కూడా ఉండాలి కదా మేడం? ఉండాలి కదా. కొంచెం చేసేసి కొన్నాళ్ళు చేసేసి ఆగిపోవడం కాదు కదా ఇది. శ్వాస ఉన్నంత వరకు చేయాలి అది. ఓకే. వాళ్ళ పైనుంచి అందరూ వాళ్ళు చూస్తూనే ఉంటారు, వీడు ఎంతవరకు కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని, హౌ లాంగ్ హీ విల్ టేక్ అవర్ పర్పస్ అని. ఓకే. దీని అంతా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటూ అంతా చూస్తారు వాళ్ళు, ఎన్ని డౌట్ చూస్తారు మేడం. ఈ ప్రాసెస్లో వాళ్ళు కూడా లెర్నింగ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది కదా మేడం? అంటే అంత ఇప్పుడు వాళ్ళు ఒకసారి వాకింగ్ అయ్యాక వాళ్ళు కూడా నేర్చుకునేదానికి, అంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ బాడీ ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. నేర్చుకోవాలనే ఇది వీళ్ళలో ఉండాలి అంతే. కానీ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు, ఇంకా ఓకే, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఆ బాడీని. ఓకే. బట్ ద సేమ్ టైం వీళ్ళ ఫ్రీ విల్ కూడా ఉంటుంది. డ్యూయల్ రోల్. ఓకే. చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అవును మేడం. వీళ్ళ ఫ్రీ విల్ కూడా ఉంటుంది. వీడు నేను చేయను అంటాడు. ఓకే. అప్పుడు మళ్ళీ ఒప్పందాలు మళ్ళీ. ఓకే. చెప్పాలంటే వాళ్ళు బాగా వచ్చే వాకింగ్ మాస్టర్ చాలా కష్టపడతారు మేడం. చాలా కష్టపడతారు వీళ్ళని ట్యూన్ చేసుకోవడానికి. వీళ్ళని ఒప్పించాలి, ట్యూన్ చేసుకోవాలి, ఆ యూనివర్స్కి సరిపడా పని జరిపించాలి మేడం. ఎస్పెషల్లీ మీరు చెప్పాక గుర్తొస్తుంది మేడం, బుద్ధ పౌర్ణిమ కావచ్చు, మన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఈవెంట్స్, ధ్యాన మహాచక్రాలు, వీటిలో ఒక గ్రూపుగా
అందరూ కలిసి వర్క్ చేసేసి ఆ కో క్రియేషన్లో భాగంగా అవుతుంది మేడం. అయినప్పుడు ఒక్కసారిగా అది ఎలా జరిగిందనేది ఒక్కసారి మనం సెల్ఫ్ ఒక కాన్షియస్ మైండ్కి చెప్పుకుంటే అది జరిగిందనేది కొన్నిసార్లు మనమే చేసామా నేనే చేసామా అనేది నమ్మాలనిపించదు. నమ్మాలనిపించదు, అంతవరకు జరుగుతుంది. అంతవరకు జరుగుతుంది. మన వర్క్ చేసేటప్పుడు ఇంకా మనం మర్చిపోతాం. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా వీళ్ళు చేయించే వర్కే మేడం. అంతే మరి, లేకపోతే అంతా వాళ్ళు చేయించే పనే. అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ ఎవరు చేయిస్తారు? ధ్యాన మహాచక్రం ఎవరు చేయిస్తారు? పైన ప్రకృతి చేయించింది పోయినసారి. ఓకే, మహిళా ధ్యాన మహాచక్రం. ఆ పార్వతీదేవే దిగిపోయింది. ఓకే, మరి లేకపోతే అట్లా ఆషామాషిగా జరిగిందా? ఆ ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా ఏ కంప్లైంట్ లేకుండా ఉంటాయి, చిన్న చేతిగా ఉంటాయి. బట్ ఎంత చాలా గ్రాండ్ స్మూత్ పర్ఫెక్ట్గా జరిగింది. ఎస్, అలాగా అంత పెద్ద పెద్ద ఈవెంట్స్కి దే విల్ టేక్ ద లీడ్. లీడ్. సో అక్కడికి వచ్చిన అందరూ మాస్టర్స్, వాలంటీర్స్, సో వాళ్ళందరితో ఎస్ చేయించేది మొత్తం ఇలాంటి శక్తి మేడం. ఇలాంటి శక్తి. అది జరిగాక మేడం మళ్ళీ వాళ్ళ 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 ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్న ఒక ఇన్స్పిరేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది మేడం. పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది. ఒక సంవత్సరం పాటు బాగా పనిచేస్తుంది అది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎనర్జీ దే టేక్. వాళ్ళకే తెలియదు అంత తీసుకున్నామన్న సంగతి. వాళ్ళు ఒక విధమైన హ్యాపీనెస్లో ఉంటారు, ఒక విధమైన బ్లిస్లో ఉంటారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే అక్కడ జరిగింది అది మర్చిపోతారు. ఆవిడెవరో చేశారు అని అది కాదు, మర్చిపోతారు. అందరితో అలా జరిగింది కదా, ఆ బ్లిస్ ఇంకా ఉంది నాలో అనుకుంటాం. కానీ ఆ బ్లిస్ అంతా పైనుంచి వచ్చింది బ్లిస్. ఎట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో రిసీవర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఓపెన్గా ఉన్నప్పుడు వాళ్ళు కమ్ అండ్ టేక్ ద చార్జ్. ఎస్. ఓకే, ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ కదా మేడం సార్ ఇచ్చారు అందరికీ. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అది. సచ్ అంటే ఎర్త్లో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగలేదు మేడం. జరగలే. చాలా మంది చాలా బుక్స్లో చెప్తూ ఉన్నారు అసలు ఈ పీరియడ్లో జరిగిన ఒక స్పిరిచువల్ రెవల్యూషన్. అరే ఇది రెవల్యూషనా ఇంకేమన్నానా? ఇలాగా ఎప్పుడూ జరగలేదు. ఇది చూడు ఇంకా క్యారీ అవుతూనే ఉంది చూడు. ఈ పాండమిక్ టైంలో ఇంకా డబుల్ అయింది. ఈ పాండమిక్ ఎందుకు వచ్చింది? పోనీ ఒక దేశం 2 దేశాలు కాదు, మొత్తం గ్లోబ్నే హిలాయించేసింది. దట్ ఈజ్ ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, దట్ ఈజ్ ఫెమినైన్ ఎనర్జీ, దట్ ఈజ్ నేచర్, దట్ ఈజ్ ప్రకృతి. ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు జరపబడ్డాయి గ్లోబ్లో. అది ఊరుకుంటుందా? ఇలా అంటుంది, రాలిపోతారు అన్నమాట కింద మనుషులు. సరిగా స్తంభించిపోయింది. పరిగెత్తే వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు. మరి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మరి మనిషితో మాట్లాడాలి ఓపెన్గా అంటే కూడా భయపడే స్థితికి వచ్చారు. ముట్టుకుంటే ఏమవుతుందో, అంటుకుంటే ఏమవుతుందో అన్నట్టు. ఎందుకు వస్తాయి ఇవన్నీ? నేచర్ చేస్తుంది, ఇది మనం కాదు. ఓకే, ఏదో వైరస్ కాదు ఇది. ఎవరో వదిలితే ప్రపంచం అంతా అయిపోదు. ఒక దేశం 2 దేశాల్లో వెళ్తుంది ఆ వైరస్. ఇది 100 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళీ వచ్చింది. అంటే ఇది నేచరే తను హీల్ చేసుకునే దానికి చేసిన ఒక ప్రక్రియలో భాగమే. భూమి తనకి ఆ భూమాత తను హీల్ చేసుకుంటుంది. ఓకే, తనలో ఉన్న ఆ ప్రకృతిని నాశనం చేసేసారు. తను స్వతహాగా ఇచ్చిన ప్రకృతిని నాశనం చేశారు అందరూ, అన్ని విధాల. ఒక విధం కాదు, అన్ని విధాల. దానికే ఇంకా
రాదా? ఓకే. అందుకే వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఓన్లీ. అంతా మంచిగా జరుగుతుంది. ఇలా రావడం కూడా మంచిదే. ఎస్ మేడం. ఆ ప్రాసెస్లో గట్టిగా తట్టుకొని నిల్చున్నదంటే ధ్యానులు మేడం. అంతే. ఎస్. ధ్యానం చేసే వాళ్ళు ఎవరు కూడా ఇంత భయపడలేదు, తక్కిన వాళ్ళు అంత భయపడలా. ఒకవేళ ధ్యానుల్లో కూడా భయపడ్డారంటే వాళ్ళు ధ్యానులు కాదు. ఎస్. యా. ఎట్ ద సేమ్ టైం ఆ ధ్యానులు మాస్టర్స్ ఇంకా ధ్యాన ప్రచారాన్ని పెంచారు మేడం. చాలా పెరిగింది జూమ్ల వల్ల, దీనివల్ల, దానివల్ల చాలా పెరిగింది. కొత్త వాళ్ళంతా ఎంటర్ అయ్యారు ధ్యానాల్లోకి. యా. సో అందరూ ధ్యానాన్ని నేర్చుకోవడానికి ఆ సమయం అనేది బాగా యూటిలైజ్ అయింది మేడం. యూటిలైజ్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేని వాళ్ళు కూడా భయంతో ఒక ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, దానికి ధ్యానం ఒకటే మార్గం. ఏదో ముక్కుకి మాస్క్ కట్టుకోవడం కాదు, మన నోటికి మాస్క్ కట్టుకోవడం కాదు, మన మనసుకి మాస్క్ కట్టుకోవాలి. వావ్. ఓకే. చెడు ఆలోచనలు చేయకుండా ఆ భయం అనేది కూడా మనసులో నుంచే మనసుకే రావాలి. బాగుంది మేడం. భూమాత గురించి తను క్రియేట్ చేసిన ప్లాన్లో భాగమే ఇది చెప్పుకోవడం చాలా బాగుంది. తనలో చేసిన బాగా ఇది తన పనే, ఇంకెవరు చేయలేరు. ఓకే. ఇంకెవరు చేయలేరు, ఇది మనుషులు అయితే చేయలేరు. ఆవిడ పర్మిషన్ లేనిదే మనుషులు కూడా చేయలేరు. మనుషులు చేద్దామన్నా కూడా ఆవిడ పర్మిషన్ కావాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా వాకింగ్ అవ్వాలంటే పర్మిషన్ కావాలి. అట్లా అట్లా అట్లా. ఓకే మేడం. ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రం ఎప్పుడైతే జరిగిన జస్ట్ ఒక 1 or 2 monthsకే ఈ యొక్క ఇందాక మీరు చెప్పినట్టు ఫెమినైన్ ఎనర్జీ అనేది ఆ ధ్యాన మహాచక్రంతో ఒక్కసారిగా వ్యాపించిపోయింది. దాన్ని మళ్ళీ గుర్తు చేసింది. సో అక్కడ నుంచి ఒక ఎర్త్ న్యూ షిఫ్ట్ అనేది జరగడం అనేది మొదలవ్వడం, అది February, Marchలో అందరికీ తెలిసి వచ్చింది మేడం. మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్లో డిజిటల్ మహిళా ధ్యాన మహాచక్రం జరగబోతుంది మేడం. సో దీని గురించి మేడం, మళ్ళీ ఈ యొక్క భూమాత ఇంకొక షిఫ్ట్కి చేరే ప్రాసెస్లో ఇది జరుగుతున్నట్ట మేడం? షిఫ్ట్కి చేరే మా ప్రాసెస్ ఇదంతా కూడా మహిళా ధ్యాన మహాచక్రం అనేది. కానీ ఈసారి డిజిటల్గా పెట్టారు, అంత పెద్ద ఎత్తున జరగదు. ఓకే. ఏదైనా ఒకటే ఉంటుందమ్మా, 1 అంతే. ఓకే. జీవితంలో ఎవరికైనా అది ఒకటే మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్ నేను కంప్లీట్గా చేశాను. ఈసారి నేను అంత పట్టించుకోవడం లేదు, జరుగుతుంది హ్యాపీగా, అది మాత్రం తెలుసు. ఓకే. సో జరిగేది డిజిటల్గా కాబట్టి మీ ప్రజెన్స్ అక్కడ ఉంటే చాలు మేడం. మా ప్రెసెన్స్ డెఫినెట్గా అక్కడ ఉంటుంది. సో మీరు సారు కొంతమంది ధ్యానులు. సో ఎలాగో మనము మార్చ్ నుంచి ఈ నవంబర్ వరకు మొత్తం ఈ యొక్క మెడిటేషన్, ఈ స్పిరిచువల్ సైన్స్ మెసేజ్ అన్నీ కూడా సో డిజిటల్ రూపంలోనే మనం అందరికీ ఇస్తున్నాం మేడం. అన్నీ కూడా బ్రహ్మాండమైన రీచ్. మొన్న సార్ బర్త్డే అయితే 1 lakh+ వ్యూయర్స్ వరకు రీచ్ అయింది. సో ఇట్స్ డన్. 1 day ఈవెంటే ఇంత జరిగింది. మరి 11 రోజుల ఈవెంట్ ఎలా ఉంటుంది? లాస్ట్ డే మేడం. ఎస్. ఎందుకంటే పోయినసారి జరిగింది ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళ లెక్క వరకే మనం చూసుకున్నాం. ఓకే. కానీ వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారు కదా. అవును. దీని రాకుండా ఉన్నప్పుడు పిఎంసి ద్వారా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అవును వాళ్ళు ఈసారి 10 times 100 times అనిపోవచ్చు. 100 times. బట్ మెసేజ్ ఈజ్ గోయింగ్ మేడం. మెసేజ్ అదే కదా మెయిన్ పర్పస్ ఏంటి? మెసేజ్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది కూడా, వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది సో ఈ ప్రాసెస్లో
పిఎంసి ఈస్ టేకింగ్ అ మేజర్ రోల్, Yes. ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఆల్రెడీ వాళ్ళు అడిషనల్ ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు మేడం. యా అవును. సో మీరు ఖచ్చితంగా యా అక్కడ ఉంటారు కదా మేడం? డెఫినెట్గా ఓకే. ఉంటాను. సో ఇది ఒక ఫెమినిన్ ఎనర్జీ మీరు ఇందాక ఎలా చెప్పారో దెన్ ఇట్ విల్ టేక్ ఇట్ టు ద అగైన్ నెక్స్ట్ లెవెల్. అగైన్ నెక్స్ట్ లెవెల్. మేడం భూమాత అంటేనే మన భూమి, ఇట్స్ ఇస్ కంప్లీట్ మన మాత అంటున్నాం కదా. భూమి వాడు అని అనలేదు కదా, భూమి తండ్రి అనలేదు కదా, భూమి మాత అంటున్నాం. ఇంకోటి మన మూమెంట్లో కూడా, సో పత్రిసార్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం అంతా కూడా మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అసలు అద్భుతం మేడం. ఎస్. ఎక్కడ కూడా ధ్యాన ప్రచారాలకు కానీ అండ్ స్టేజెస్ దగ్గర ఆర్గనైజర్స్గా అందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసినంత బాగా మగవాళ్ళు చేయలేరు. ఓకే, చేయలేరు. ఇల్లుని ఎంత బాగా ఆడది చూసుకుంటుంది ఏ కంప్లైంట్ లేకుండా. ఇది అంతే సేమ్, ఇదే కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆడదే చూసుకోగలదు. యార్ రియల్ సీఓస్. వాళ్ళకు ఒక పోస్ట్ అక్కర్లా. ఆడది ఇంట్లో ఒక పోస్ట్ అక్కర్లా. పోస్ట్ లేకుండానే అంత బాగా చేయగలదు. తన గుర్తింపు లేకపోయినా అంత బాగా చేయగలదు. ఓకే. కానీ మగవాడికి ఒక పోస్ట్ కావాలి. ఓకే. చాలా బాగుంది మేడం. ఈరోజు మీరు ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా ఒక వాకింగ్తో స్టార్ట్ అయ్యి మన భూమాత గురించి, దాని యొక్క క్లెన్సింగ్ ప్రాసెస్, ఎస్, అండ్ అందులో భాగంగా మన మహిళా ధ్యాన చక్రాలు పోషించే పాత్ర చాలా చాలా పెద్దది. చాలా పెద్దది, చాలా పెద్దది. మనం చేసే వర్క్ మనకు కనపడడం లేదు, కానీ ఇట్ ఈస్ వెరీ బిగ్. ఇఫ్ యూ సీ, నువ్వు పైనుంచి ఏరోప్లేన్ నుంచి చూస్తే ఇల్లు ఎలా చిన్నగా కనపడతాయి, అలాగే ఏమవుతుందంటే చూస్తే అప్పుడు ఇదంతా కలిపి ఒక ఎనర్జీ కనపడుతుంది. ఓకే. ఓకే. పెద్ద లైట్ పైన మాస్టర్స్ అంతా అనుకోవాలన్నమాట, ఏంటి లైట్ అని. వావ్. అది చూడడానికి వస్తారు మేడం, అందరూ చూడ్డానికి వస్తారు. అసలు ధ్యాన మహాచక్రం జరిగింది, ఆఖరి రోజు అయిపోయింది. ఆఖరి రోజు అయ్యాక అంతా అయిపోయింది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయమన్నాము, అయిపోయింది. డాన్సులు ఎవరు పిల్లలంతా చేసుకున్నారు. బయటకు వచ్చాను. బయటకు వస్తే నిజంగా చూడు, ఆ వర్షం చిన్న చిరుజల్లు, అదేంటంటే దేవతల ఆశీర్వాదం అనిపించింది. ఓకే. అయిపోయిన లాస్ట్ డే మేడం? అయిపోయిన లాస్ట్ డే. ఆ రోజు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం. చెప్పండి మేడం. ఏంటంటే పడుకున్నాను, నిద్రపోతున్నాను. యాక్చువల్లీ మన్నాడు ఇంకా ఎండింగ్ డే, పడుకున్నాను, నిద్రపోతున్నాను. నిద్రలో అన్నమాట కళ. ఓకే. కళలో ఏమవుతుంది, ఎవరో గ్లిట్టర్స్ ఉంటాయి చూడు, పీసెస్ చిన్న చిన్న మెరుపువి, అవి నా మీద వేస్తున్నారు. ఇలాగ నేను ఇలా పడుకున్నాను, నా మీద వేస్తున్నారు ఇట్లా. ఓకే. జల్లు పడుతుంటే ఏంటి నాకు అడ్డం కానీ ఇలా తీసుకుంటున్నాను, నిజంగానే చేయబెట్టి తీసుకుంటున్నాను. ఓకే. అలాగా 15 నిమిషాలు జరిగింది ఆ ప్రాసెస్. ఓహో. ఏంటి ఇదే అని చెప్పేసి ఇల్లంతా గలీజ్ అయిపోతుందని చూస్తే అక్కడేమీ లేవు. అప్పుడు దారే నేను ధ్యానానికి వచ్చాను. అయిపోయింది ఆ రోజు. పైనుంచి వాన కూడా కాదు, చిరుజల్లు. ఎప్పుడైనా చూడు చందు, మన సోల్స్ ఎప్పుడైతే ఆ ప్యూరిటీ చెప్తాయి, మన వర్క్ చెప్తుంది, మనం ప్యూర్గా ఉంటే అక్కడ అన్నీ బాగా జరుగుతాయి. మన ప్యూరిటీతో లేకపోతే ఏదీ జరగదు. ఓకే. ఎక్కడ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే,
ఒక పని ఉంటుంది, ఆ పనికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెడతాం కదా, ఆ పర్సన్ నిజంగా డెడికేటెడ్గా చేస్తే ఆ పని చాలా బాగా జరుగుతుంది. అవునా? అవును అవును మేడం. సేమ్ వే ఇప్పుడు మనం చేసే ధ్యానయజ్ఞం ఏంటి? ధ్యానం ముఖ్యం కదా. ధ్యానంలో ఎవరైతే మంచిగా ప్యూర్గా ఉంటారో అప్పుడు అక్కడ పని జరుగుతుంది. అప్పుడే యజ్ఞం జరుగుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇలాంటి బయటికి రాగానే ఎంత ఆనందం అనిపించిందో పైనుంచి ఆ చిరుజల్లు చూసి, చల్లటి వాతావరణం. ఓకే, దట్ ఈస్ ద ఇండికేషన్ అన్నమాట. మనం కరెక్ట్గా జరుగుతుంది పని, కరెక్ట్గా వెళ్ళింది, చాలా బాగా జరిగింది. నేచర్ ఈజ్ అప్రిషియేటింగ్ అస్. మన వర్క్ని మనుషులు అప్రిషియేట్ చేయకూడదయ్యా, నేచర్ అప్రిషియేట్ చేయాలి. కరెక్ట్ మేడం. అది మన మనుషులతో పెట్టుకోకూడదు, వాళ్ళ అప్రిషియేషన్ అక్కర్లేదు, వస్తే కూడా బోనస్. ఓకే, ఆ అప్రిషియేషన్ కూడా చాలా విధాల మైండ్స్ తోటి చేస్తారు. కొంతమంది నిన్ను పొగడడానికి, నిన్ను ఎత్తేయడానికి చేస్తారు, కొంతమంది జలసీతో చేస్తారు, కొంతమంది నలుగురు పొగుడుతున్నారు కాబట్టి నేను పొగడాలనుకుంటారు. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి అప్రిషియేషన్లో. బట్ నేచర్ నో. చాలా బాగుంది మేడం పాయింట్. నాకు అదే అనిపించింది. ఎప్పుడైతే అది అప్రిషియేట్ చేస్తుంది అని అనిపించినప్పుడు మనం వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏం లేదు, అలా సరెండర్ అయిపోతాం దానికి, ఆ అప్రిషియేషన్కి. ఆ కనెక్టివిటీ కూడా ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది మేడం. డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ బాండేజ్. అప్పుడు మిగతా సైడ్ నుంచి వచ్చే అప్రిషియేషన్స్ ఓకే వస్తాయి, తప్పకుండా వస్తాయి. బట్ మా అంత కన్సిడరేషన్ అని తీసుకో, అంటే వీ నో దట్ వీ హ్యావ్ డన్ గుడ్ జాబ్. ఇప్పుడు అలా లేని వాళ్ళు ఏంటి, నేను బాగా చేశానా లేదా, బాగుందా లేదా అనే క్వశ్చన్స్ వస్తాయి. నో, వీ హ్యావ్ డన్ గుడ్ జాబ్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది. అంతేగాని నువ్వు చెప్పే మాటలతో నేను సాటిస్ఫై అవ్వను, నేను సాటిస్ఫై అవ్వాలి నా వర్క్ తోటి. అప్పుడు ఇలాంటి నేచర్ అప్రిషియేషన్స్ ఇలా వీటి ద్వారా మనకు వచ్చినప్పుడు దెన్ మనం సెల్ఫ్ సాటిస్ఫై అయ్యామనుకో, నేచర్ కూడా అప్రిషియేట్ చేసి చెయ్యిచ్చిందంటే మనం చెయ్యిస్తాం అప్పుడు నేచర్కి థ్యాంక్ యూ అని. అది మీ ముందు డ్రీమ్ ద్వారా రావడం, బయటకు వచ్చాక చిరుజల్లు రావడం. నాకు చెప్పాను కూడా, రేవతి కూడా చెప్పాను ఈ విషయం ఇలా జరిగింది అని. ఓకే, గమ్మత్తుగా అనిపించింది ఆ గ్లిట్టర్స్ రావడం, ఎవరో వేస్తున్నట్టు. ఇలా అనుకుంటున్నాను మా చేతితోటి, ఏంటిది అని, కళ్ళకు అడ్డంగా పడుతున్నాయని. ఓకే ఓకే, లాస్ట్ డే మేడం అది కూడా? లాస్ట్ డే. ఇంకా ఆ తర్వాత లేచి ఇంకా వెళ్ళిపోయాను నేను ధ్యాన అక్కడ స్టేజ్ మీదకి. ఓకే ఓకే, ఇట్స్ నిజంగా మహిళా ధ్యాన చక్రం మటుకు మన మైల్ స్టోన్ ఫర్ PSSM. ఎస్ మేడం. ఎస్, ఒక ఆధ్యాత్మికంగా చాలా ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. ఎస్పెషల్లీ వాకింగ్ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలన్నీ కూడా కంప్లీట్గా ఒక సొల్యూషన్ ఇచ్చారు. సొల్యూషన్ అంటే క్లారిటీ ఇచ్చారు. సో వాళ్ళు ఒక జర్నీలో ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరు. అండ్ కొంతమంది అయితే మేము ఇందాక మీరు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ ఫ్యామిలీ వరకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఫ్లో అనే కరెక్టే అనే ఒక అథెంటికేషన్ మీరు ఇచ్చారు. అండ్ మేడం, ఇప్పటిదాకా మనం కంప్లీట్గా ఆధ్యాత్మికమైన శాస్త్రాన్ని చెప్పుకున్నాం మేడం. మనం మిడిల్ పాత్లో ఉన్నాం. అది స్వర్ణవంతం అంటేనే మిడిల్ పాత్ మనకి. సో ఈ మిడిల్ పాత్లో ఒక్కసారిగా ఆధ్యాత్మిక నుంచి ప్రాపంచికం కూడా కొద్దిగా మాట్లాడుకుందాం మేడం. ఇది పూర్తి ప్రాపంచికం. సో ఈ ఒక ప్రాపంచికమైన ఒక ప్రాసెస్లో మనం ఒకానొక ఎపిసోడ్స్లో మీ చిన్నమ్మాయి గారి, పరిమళ గారి యొక్క
పెళ్లి సందడి కొన్ని ఎపిసోడ్లు మనం యా చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. అండ్ అక్కడ చిన్న ఒక కామా పెట్టాం మేడం యా పెళ్ళి తర్వాత. యా రైట్. కామా పెట్టేసేసి మనం హైదరాబాద్లో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఒక గ్రేట్ గెట్ టుగెదర్ రిసెప్షన్ దాని గురించి చెప్పుకుందామని అనుకున్నాం. అది ఈ సందర్భంగా ఈ ప్రాపంచికం సంబంధించి కొద్దిగా చెప్పుకుందాం డెఫినెట్గా. సో ఇట్ విల్ స్వర్ణంతో విల్ బి కంప్లీట్ మిడిల్ పాత్. సో పెళ్ళి కుదిరింది కదా, పెళ్ళి కుదిరాక నేను హైదరాబాద్కి వచ్చాను. ఇంకా పెళ్లి పనులన్నీ ఇంకా మొదలవుతున్నాయి. మొదలు కాకముందు ఇలా రిసెప్షన్ పలానా తేదీ అని పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నప్పుడు ఏమైంది, మరి రిసెప్షన్ చేయాలి, అందులో పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళకి పిలుపులు ఉండవు, ఓపెన్ ఉంటుంది. సో చేయాలి కదా, మరి అందరినీ మంచిగా చూసుకోవాలి. సో ఏమైందంటే మ్యారేజ్ మటుకు కొద్ది లిమిటెడ్ అది లిమిటెడే. అది ఓకే, వాళ్ళే ఎక్కువ వచ్చారు. మన ట్రస్టీస్ కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ మన దగ్గర అయిన వాళ్ళు కొంతమంది అలా వచ్చారు. అది బాంబేలో జరిగింది. దానికి బాంబేలో సంగీత్ రిసెప్షన్ పెళ్ళి మ్యారేజ్. ఓకే ఓకే. అంతకుముందు హైదరాబాద్లో పెళ్లి కూతుర్ని చేయడము, రాత్రి మెహందీ ప్రోగ్రాము, అది ఇంటి మఠసానికి అయింది. ఓకే ఓకే. పొద్దున్న పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మాత్రం కొంతమంది వచ్చారు మన వాళ్ళే, కొంతమంది. సో అలాగే జరిగింది. సో ఇంకా రిసెప్షన్ అనేసరికి పబ్లిక్ కదా, నాకు ఇంకా బెంగ పుట్టుకుంది. ఎలాగా సేమ్ వే అనమాట. ఎలాగా ఇంతమందికి చేయాలి, ఎక్కడ చేయాలి, భోజనాలు ఎలాగా వాళ్ళకి, ఇవన్నీ ఆలోచనలు తిరిగి ఏమైంది, ఫస్ట్ నేను ఒక్కదాన్ని అసలు నా చీర ఎలా ఉందంటే అది చినిగిందని కూడా నాకు తెలియదు. చినిగిపోయిన చీర కట్టుకొని దసరా టైం అది వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరు అశోక గార్డెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అశోక్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎలా ఉంది చింపిరి జుట్టు, దరిద్ర దేవత అంటారే అలా ఉందన్నమాట నా యొక్క అవతారం. అలాంటి అవతారంతో వెళ్ళాను. లోపల బెంగ, ఇవన్నిటి సంగతి నేను చూసుకోవడంలే. పైసలు లేవు చేతిలో, ఏమీ లేవు. మరి డబ్బులు లేనప్పుడు ఇంతమందికి భోజనాలు ఎలాగా ఎవరు చూసుకుంటారు అని ఆలోచన ఎక్కువైపోయింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి మీరు ఫస్ట్, ఏంటి ఇలా ఉన్నారు అని అంతా అడిగింది పాపం ఆవిడ. అడిగి మీరు కూర్చోండి ఫస్ట్, అయితే తర్వాత మీరు చెబుదురు కానీ అని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి, ఏంటి సంగతి అంటే ఇలా ఉంది, రిసెప్షన్ కావాలి, నాకేం చేయాలో తోచడం లేదు. తోచక నేను ఆ రోజు పండగ దసరా పండగ కదా, అంతా బాగా సెలబ్రేషన్స్తో ఉన్నారు అందరూ కూడా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే జరుగుతూ ఉండింది. ఇలాగా చేయాలి, నేనేం చేయాలి అని అంటేను, మీరు ఎందుకంత దిగులు పడతారు, మేమందరం లేమా, మేమందరం ఉన్నాం కదా. అశోక్ కుమార్ వైఫ్ ఇద్దరు, ఉషారాణి. సో వాళ్ళిద్దరూ కూడా నాకు ఎంత ఉపశమనంగా మాట్లాడారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరు నాతో అలా మాట్లాడడం, ఎంతో బెంగతో, కడుపులో ఒక విధమైన బెంగతో వెళ్ళాను నేను. ఎలా చేయాలి వీళ్ళకి, ఎలాగా నేను రిసెప్షన్ ఇవ్వాలి, పైసలు ఎక్కడివి, ఏమీ లేవు అని. ఇంతమందికి భోజనాలు అంటే చాలా ఖర్చుతో కూడిన పని అని అంటే ఆవిడ అన్నారు, పిచ్చా మీకేమన్నా, ఇంత బెంగ పడతారేంటి మీరు, మేము ఉన్నాం కదా అంతా చూసుకోవడానికి, మారంకి చెప్పండి భోజనాల విషయం, తను అవన్నీ చూసుకుంటాడు, చంద్రాయమం వంట సంగతి చూసుకుంటుంది. మా గార్డెన్స్ ఉన్నాయి కదా, మీకు ఎందుకు బెంగ, గార్డెన్స్లో చెయ్యండి మీరు రిసెప్షన్ అని ఆవిడ. అసలు అక్కడ కూర్చుని ఏడ్చేసాను కూడా, నాకు ఎలా బెంగతోటి. అంటే అప్పటికి డేట్ కన్ఫర్మ్ అయిందా మేడం? డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ వాళ్ళు బ్లాక్ చేయాలి కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో బ్లాక్ చేయాలి ఆ గార్డెన్స్.
తొందరగా చెప్పమని వాళ్ళు అంతకుముందే అడిగారు పాపం. ఓకే. అడిగినప్పుడు నేనేమి చెప్పలేకపోతున్నాను. చెప్పాలంటే ఇవన్నీ ఎలాగా, ఫస్ట్ భోజనాలు ఎలాగా, మనుషుల్ని పిలవాలి, వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు బాంబే నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అంటే వాళ్ళ అత్తగారు మామగారు వచ్చారు, వాళ్ళ అక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు పెద్ద ఎవరు లేరు, మన వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. ఓకే ఓకే. సో చాలా బెంగ, కడుపులో దేవేసినట్టు అయిపోతూ ఉండింది. భయము అన్నీ కలిపి కూడిన ఎమోషన్స్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఈ మాట అనిందనమాట. ఓకే. మేము ఉన్నాం కదా చూసుకోవడానికి, ఎందుకలా బెంగపడతారు, మీరు లేనప్పుడు మీరు ఇంత బెంగపడిన అర్థం ఉంది, ఏంటి అవతారం, ఏంటి చీర, ఇలా వచ్చారేంటి అంటే, నాకు తెలియదు ఉషా, నాకు అర్థం కాలేదు ఏం చేయాలో, అందుకని బెంగతో వచ్చేసాను ఇక్కడికి. ఒక్కదాన్ని ఆటో వేసుకొని వచ్చేసాను. ఓ, ఒకే ఆటోలో వెళ్ళిపోయారు? ఒక్కదాన్ని ఆటోలో వెళ్ళిపోయాను అక్కడికి. ఓకే. వెళ్ళిపోయి వాళ్ళు అందరూ మేము ఉన్నాం చూసుకుంటాం, మీరేం బెంగపడద్దు. మేడం, ఆ టైంలో మీకు అంత అంటే టెన్షన్ పడడానికి కారణాలు అంటే, మనకు ఈవెంట్స్ మరి చేసుకుంటూ వచ్చాను, కానీ ఒక్కొక్కటి ప్లాన్ చేస్తున్నాను కదా, సింగిల్ హ్యాండెడ్గా ప్లాన్ చేయాలి కదా. ఇక్కడ కంప్లీట్ మీరు హోల్ ఇది ఇప్పుడు ఆయన ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన కోసం అందరూ వచ్చేస్తారు, వచ్చేసినప్పుడు ఆయన కూతురు కోసం అందరూ వచ్చేస్తారు, కానీ ఎలాగా, ఇప్పుడు ఆయన అంతవరకు చూసుకుంటారు, కానీ తక్కినవన్నీ హ్యాండిల్ చేయాలి కదా. ఓకే. ఇది బాధ నాకు, ముఖ్యంగా భోజనాలు, ఇంతమందికి భోజనాలు. ఓకే. నాకు ఒక కళ ఎలా ఉండేది, అందరికీ చక్కగా అరిటాకుల్లో పెట్టాలి, అది నాకు కోరిక అనమాట. మళ్ళీ బ్రాహ్మలే కావాలి వంట వాళ్ళు. ఆ వంట వాళ్ళ కోసం పరిగెత్తి రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళాను. మఠంకి వెళ్ళి ఒక ఆయన్ని అడిగాను, ఇలా కావాలి, ఫలానా తారీఖు రిసెప్షన్ ఉంది అంటే, ఎవరు లేరమ్మా, అందరూ పెళ్ళిళ్ళకి బుక్ అయిపోయారంటే, మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలిసిన ఆయన, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మాకు కావాలి. అది కూడా మా అక్క రెఫర్ చేసింది ఆయనని. ఇలాగ పత్రిగారి ఇల్లు, పత్రిగారి కూతురు వివాహం, అది రిసెప్షను, మీరు నో అనకుండా, మీరు కాకపోయినా ఎవరినన్నా పంపించండి మన బ్రాహ్మల్ని అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని మాట్లాడాను అనమాట. వాళ్ళని మాట్లాడుకొని అక్కడి నుంచి వచ్చాక, అక్కడ కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడికి వచ్చి వీళ్ళని మాట్లాడుకొని అమ్మన్నాడు. కంప్లీట్ మీరు సింగిల్గా అమ్మా, సింగిల్గా. ఓకే. ఎవరికీ చెప్పడానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరిని అడగడానికి లేదు, రండి అని, నా హెల్ప్కి రండి అని. నిజంగా చాలా టెన్షన్ పడాను ఆ విషయంలో. ఎవరికీ తెలియదు, అది కనపడలేదు, ఎందుకంటే పైన జరిగిపోయింది, మంచిగా జరిగింది కాబట్టి ఎవరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోరు. దాని వెనకాల వర్క్ ఉంటుందే, అది చాలా కష్టమైన వర్క్. అది అక్కడే ఉంటుంది, మొత్తం అంతా అక్కడే ఉంటుంది. సో అయిపోయింది, ఒప్పుకున్నారు, ఇంటికి వచ్చాను. దాంతో అయిపోయింది, పెళ్ళి అయిపోయాక ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, 20వ తారీఖు ఇంటికి వచ్చాము బాంబే నుంచి. 20వ తారీఖు నుంచి 2వ తారీఖు అనమాట. అదేమో అక్కడే ఉండిపోయింది. అమ్మ నేను తర్వాత ఒక వారం రోజుల తర్వాత వస్తానంది. సరే అన్నాను, ఇష్టం. డిసెంబర్ 20కి మీరు హైదరాబాద్కి వచ్చేసాను. సో ఫంక్షన్ వచ్చేసి జనవరి 2. ఓకే. సో మేడం, ఈ మధ్యలో మనకు ధ్యానమాగ్నం ఉంటుంది, అదే అందుకనే కదా సెకండ్. ఓకే. అందుకని సెకండ్. సో ఈ మధ్య ఈ వర్కౌట్ ఉంది కనుక ఆ వర్క్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదనుకో, బట్ స్టిల్ చేయాల్సి వస్తుంది కొంచెం. అది ఆ వర్క్ చూసుకుంటూ, ఈ వర్క్ చూసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ, ధ్యానచక్రం వర్క్ చూసుకుంటూ. అప్పట్లో ధ్యానచక్రం కాదనుకుంటా, ధ్యాన యజ్ఞం. 2010 మేడం. 2010. ఓకే. సో చాలా బెంగపడ్డాను బాబోయ్. ఆ బెంగ ఇప్పుడు తలుచుకుంటే నిజంగా నేనేనా చేశాను, నేనేనా పడ్డాను. అక్కడే అశోక గార్డెన్స్లోనే జరిగింది.
చాలా బాగా జరిగింది. పాపం వాళ్ళ కోడలు ఎంత మంచి అమ్మాయి అంటే వాళ్ళ బెడ్రూమ్ అంతా ఇచ్చేసింది. అశోక్ కుమార్ గారి కోడలు వాళ్ళ బెడ్రూమ్ అంతా ఇచ్చేసింది. మీరు ఇక్కడ తయారవ్వండి అని చెప్పింది. బ్యూటీ పార్లర్ అమ్మాయి యాజ్ ఇట్ ఈస్ ఆవిడ ఉండాలి కదా పర్మనెంట్గా. బ్యూటీ పార్లర్ అమ్మాయి వచ్చింది. ఆ పెళ్ళి కొడుకు వాళ్ళకి సేమ్ అదే ఫ్లోర్లో ఇంకో రూము వాళ్ళకి ఇచ్చారు, మాకో రూమ్ ఇచ్చారు వాళ్ళు. ఎవరు అశోక్ కుమార్ వాళ్ళు. సో అక్కడ ఇది తయారవుతుంది ఎదురు రూమ్లో. అబ్బాయి తయారవుతున్నాడు, మధ్య మధ్యలో వచ్చి నా క్రాప్ బాగుందా, నా జుట్టు బాగుందా, నా డ్రెస్ బాగుందా అని దీన్ని అడగడం. ఇది మూల తయారవుతుంది. సరే అని చెప్పి అప్పుడే ధర్మవరం చీర ఎంత బాగుందా చీర, రెడ్ది ఫుల్ జరి, ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది ఆ చీర. మొత్తానికి ఆవిడే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్ అమ్మాయి కట్టించింది. చాలా బాగా తయారైంది. పైన రూమ్ అనమాట, అది పైన ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. ఆ రూమ్ ఇచ్చారు మాకు. సరే అని చెప్పేసి తయారయ్యాక దిగాము. ఏదో రిసెప్షన్ అనేసరికి సార్ ఏంటి అందరూ ఏం చేస్తారు, ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టేస్తారు, అందరూ వెళ్ళి మాట్లాడుతుంటారు. ఈయన అలా చేయలే. దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి హలో అనిపించారు. సూపర్ మేడం. దీన్ని తీసుకొని ఇద్దరిని తీసుకొని ఇగో వీళ్ళని అందరితో మాట్లాడించి అందరినీ పలకరింపజేసి అప్పుడు లాస్ట్కి స్టేజ్ మీదకి తీసుకెళ్ళారు. తర్వాత పిరమిడ్ విజయ్ నిజంగా వాడి పాట చాలా ఉంది ఈ డెకరేషన్స్లో అనమాట. ఏది స్టేజ్ డెకరేషన్. ఇక తీసుకొచ్చాడు ఇంత పెద్ద క్యాటలాగ్ తీసుకొచ్చి ఏది కావాలి మీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను. స్టేజ్ అంతా స్టేజ్. సో తను అందులో ఎక్స్పర్ట్ కదా మేడం? ఎక్స్పర్ట్ కదా. చాలా బాగుంది. నేను ఒకటి సెలెక్ట్ చేశాను, తను ఇంకా దాన్ని ఇంకా బాగా చేశాడు. ఎంత అందంగా ఉందో స్టేజ్ కాంటే ఫోటోలో నువ్వు చూద్దు కానీ చాలా అందంగా తయారు చేశాడు వెనకాల. సో అక్కడ అందరూ రావడం పలకరించడం. మా అక్క తోటికోడలు జమున కూడా వచ్చింది అప్పుడు. వాళ్ళ ఆయన వచ్చినట్టున్నాడు. అదే మా బావగారు వాళ్ళ అన్నగారు, మా బావగారు, మా పెద్దక్క వచ్చింది ఆసారి రిసెప్షన్కి. మా పెద్దక్క ఉంది. సో పెద్దక్క రెండో ఒక అందరూ ఉన్నారు అప్పుడు. మా ఐదో ఒక మాత్రం తను అహ్మదాబాద్కి వెళ్ళిపోయింది కదా, రాలే ఇంకా. వీళ్ళందరూ తక్కిన వాళ్ళంతా లేదు, ఆయన రాలే. ఆయనకి ఒంట్లో బాగాలేదు కదా అప్పటికే. సో ఆయన రాలేకపోయారు. ఆ సిస్టర్ ఐదో సిస్టర్ తప్ప తక్కిన ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు తర్వాత ఇంక వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, కొడుకులు వీళ్ళందరితోటి మా అమ్మగారు, మా అత్తగారు అప్పటికి లేరు కదా, సో మా అమ్మగారు. సో మొత్తానికి చాలా గ్రాండ్గా జరిగింది దాని రిసెప్షన్. మేడం ఇది అందరికీ సార్ ఇంట్రొడ్యూస్ చేసే స్టైల్ చాలా బాగుంటుంది మేడం. అదే చాలామంది ఏం చేస్తారంటే ఆ పిల్లని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి కూర్చోపెట్టేస్తారు స్టేజ్ మీద. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి, పరిచయం చేసుకోవాలి, అలాగా పెట్టుకుంటారు. ఈయన అలా కాదు, ఫస్ట్ అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఎంతమంది ఉంటారు మేడం? వచ్చి ఉంటారు ఒక 1000 మంది దాకా వచ్చారేమో. 1700 మంది దాకా వచ్చారు. అంతమందికి మేడం? అంతమందికి అంటే ఇంపార్టెంట్ పీపుల్, ఇంపార్టెంట్ వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసి పలకరింపజేసి అప్పుడు దీన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి అందరికీ నేను అనుకున్నట్టే అరిటాకుల్లో వేరే కూడా ఉంది, బఫే కూడా ఉంది, వడ్డించడాలు కూడా ఉన్నాయి. అందరికీ భక్షాలు. శ్రీలక్ష్మి నిజంగా చాలా హెల్ప్ చేసింది నాకు ఆ విషయంలో. అందరికి భక్షాలు మేడం? అందరికీ భక్షాలు. ఓకే. చాలా చాలా గ్రాండ్గా మేమట్లయితే చాలా గ్రాండ్గా జరిగింది. తర్వాత ఇంటికి వచ్చేసామా, 12 అయింది ఇంటికి వచ్చేసరికి.
ఇంటికి వచ్చాక మన్నాడు దాని ప్రయాణం, 3వ తారీఖు దాని ప్రయాణం ఎక్కడికి, యుఎస్కి. 2వ తేదీ రిసెప్షన్, 3వ తేదీ 3వ తేదీ వెళ్ళిపోవడమే అది. బాంబేకి. అచ్చా. బాంబేకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా రాదనమాట. ఆహా. ఇద్దరు పాపం పడుకోవడానికి రెడీ అవుతున్నారు ఇద్దరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. నేను వెళ్ళి ఏడ్చాను చూడు దాని దగ్గర, ఉండిపోయాయి ఒక్కరోజు ఉండి. ఎందుకంటే ఇన్నాళ్ళు పెళ్లి విషయాలు చూసుకోవడంతోనే నేను చూసుకున్నాను, కానీ అది వెళ్ళిపోతుంది అన్న ధ్యాస లేదు. ఈ వర్క్ మోడ్లో ఉన్నారు. వర్క్ మోడ్లో ఉన్నాను. ఓకే. ఇంకా ఎంత ఏడ్చానో, ఆ అబ్బాయి ఏమో వింతగా చూస్తున్నాడు, ఏంటో అలా ఏడుస్తుందని. చాలా ఏడ్చేసాను. ఒక్కరోజు ఉండవే నాతో స్పెండ్ చేసి వెళ్ళవే అంటే, మరి అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి కదా వాళ్ళవి, అది మార్చడానికి ఉండదు. సో అన్నీ బుక్ అయిపోయినాయి. అమ్మా నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తాను అని అది చెప్పడం, దానికి కూడా పాపం బాధగా ఉంది. బట్ ఏం చేయగలదు, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. యా. తర్వాత ఇంకా మా పెద్దక్క రెండో ఒక ఇద్దరు ఇంట్లో ఉన్నారు. బాబా అది ఏం దెబ్బలాడుకున్నారో అంత దెబ్బలాడుకున్నారు. మేడం ఊరికే పిల్లికి ఏలకాయ ఎలా కొట్టుకుంటారు. ఓకే. వాళ్ళంతా కొట్టుకుంటారు దెబ్బలాడుకుంటారని అప్పుడు తెలిసింది ప్రత్యక్షంగా, ఎందుకంటే నేను పెద్దదాన్ని అని నాకు తెలిసింది అనమాట. ఓకే. అలాగా మొత్తానికి రిసెప్షన్ అలా జరిగింది, గ్రాండ్గా జరిగింది. బట్ ప్రీవియస్గా నేను నా మెంటల్ వర్క్ పిండేసింది నన్ను. ఓకే. ఆ సిరీస్ అంతా కూడా ఒక 1.5 month మేడం కంప్లీట్గా మీరు ఆక్యుపై అయిపోయింది కంప్లీట్గా ఈ అకేషన్ పైన, డిఫరెంట్ అన్ని ఏరియాస్. పెళ్లి కూతురు వంట వాళ్ళు కావాలి, ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ భోజనాలు ఇవన్నీ ఉంటాయి కదా. చాలా బాగుంది మేడం. మన పెళ్లి సందడి ఇక్కడతో కంప్లీట్ అయింది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో తను హ్యాపీయా మేడం ఈ ఎపిసోడ్స్ అన్నీ, ఈ అకేషన్స్? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అలా చెప్పాలంటే 5 అకేషన్స్ కదా మేడం. బాంబేలో 3 మెహందీ, బాంబేలో 2 రోజులు, ఒకరోజు సంగీత, ఒకరోజు రిసెప్షన్ ప్లస్ పెళ్ళి అయింది, 2 రోజులు అక్కడ. అంటే అక్కడ జనరల్గా 3 అకేషన్స్, 3 అకేషన్స్. హైదరాబాద్లోనేమో మెహందీ ప్లస్ పెళ్లి కూతుర్ని చేయడం, 2 అకేషన్స్, రిసెప్షన్. వావ్. సో తను కోరుకున్నట్టుగా తను కోరుకుంది నిజంగానే, తను అలా కావాలి అని కోరుకుంది. సో అది మా ముని నిజంగా చాలా హెల్ప్ చేసింది దాంట్లో, ప్రతి దాంట్లో అది దగ్గరుండి చూసుకుంది, అరేంజ్మెంట్స్ అంతా కూడా, అన్నీ కూడా. బాంబేలో చూసేదానికి వెళ్ళినప్పుడు కూడా మీతో పాటు, నాతో పాటు వచ్చింది ఉన్నారు. ఓకే, బాగుంది మేడం. ఇట్స్ గ్రేట్ అకేషన్ కేమ్ టు అన్ ఎండ్. మ్యారేజ్ ఎపిసోడ్స్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 43rd ఎపిసోడ్లో చక్కగా చెప్పాలి అంటే ఇట్స్ అ మిడిల్ పాత్ ఎపిసోడ్. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా, సో 2 విషయాలు కూడా చాలా అద్భుతంగా సో మేడం చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా అయితే కనుక మన యొక్క ధ్యానం చేశాక మనలో వచ్చే మార్పులు మన ఇన్నర్లోనే కాకుండా అవుట్ సైడ్ వరల్డ్, సో మనకు ఎలాంటి వ్యక్తులు మనకు దగ్గర అవుతారు ధ్యానం చేస్తే అనే వాటి గురించి, అండ్ ధ్యానం చేసే కొద్దీ మన యొక్క ధ్యాన ప్రచారంలో భాగంగా మనలో జరిగే ఎన్నో చేంజెస్, అవన్నీ కూడా వాకింగ్లో ఎలాంటి మార్పులు వస్తాయి, అండ్ అందులో వాకింగ్ జరిగేటప్పుడు మన మాస్టర్స్తో వాళ్ళ యొక్క ఒప్పందాలు ఎలా ఉంటాయి, వచ్చాక యొక్క యూనివర్సల్ వర్క్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క ప్రామినెన్స్ ఎలా జరుగుతుంది అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. అండ్ ఈ యొక్క ప్రాపంచికమైన విషయాల్లో మేడం ఎంత పర్ఫెక్ట్గా ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉంటూనే మన ఏవైతే బాధ్యతలు ఉంటాయో, మన ఇమ్మీడియట్ రిలేషన్స్, వారికి సంబంధించిన ఒక వాకిన్ అయ్యాక, ఒక మాస్టర్ వాకిన్ అయ్యాక మన యొక్క ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బాధ్యతలు ఎలా ఉంటుంది, వాటన్నిటిని కూడా ఎలాగా
ఫుల్ఫిల్ చేశారు. అందులో భాగంగానే సో పత్రి మేడం గారి యొక్క చిన్నమ్మాయి రిసెప్షన్ సంబంధించిన బరువు బాధ్యతలు ఒక్కరే ఎంత చక్కగా చేశారనే ఒక విషయాలు, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మిడిల్ పాత్. ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్ ఎలా ఉంటారనే ఒక దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మన పత్రి మేడం గారు. సో వారి యొక్క జీవిత విశేషాలు ఈరోజు ఇలా మనతో షేర్ చేసుకోవడం అండ్ ఇవన్నీ విన్నాక మన యొక్క ఆధ్యాత్మిక యొక్క ప్రయాణంలో మన ప్రాపంచికమైన విషయాలు కూడా మన ఇమీడియట్ పర్సన్స్కి ఎలా ఉండాలి అనేదానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన లైఫ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ చాలా చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండాలని కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అండ్ ఇంత బ్రహ్మాండంగా ఆదరిస్తున్న స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.